వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఎంపీ ధర్మపురి అరవింద్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై అయితే మాత్రం విమర్శలు చేశారని చెప్పాలి. బేవకూఫ్ అంటూ అలాగే బోండాలు నెక్కున్నామంటూ కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ నాయకులైతేనేమి, చైర్మన్లు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడటానికి ఫిషర్మెన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తరపు ఎంపీ ఇట్లా మాట్లాడటం ఎట్లా చూడవచ్చు? నేను ఏమంటున్నాను, బీజేపీ వాళ్ళు మాట్లాడిపిస్తున్నారా అరవింద్ మాట్లాడుతున్న మాట కన్నా ఒక కుసంస్కారి అరవింద్. నేనేమన్నా ముందే చెప్పాను, తాగుబోతూ, తిరిగిపోతూ, పొగరుబోతూ మాత్రం బాధ చేయాలి. నేను ఏది మాట్లాడితే టీవీలో వస్తుంది, మాట్లాడితేనే నేను ఉంటుంది, నా ట్రెండింగ్ ఉంటుంది అనుకుంటే అది నీ యొక్క గాచారం. ఇక నేను ఒకటి మాట చెప్తున్నాము, నిజామాబాద్లో పీసీసీ ప్రెసిడెంట్గా మీ నాన్నగారు పనిచేసినారు రాష్ట్ర కాంగ్రెస్. అంటే ఆయన పనిచేస్తే ఈయన పనిచేయవద్దు, ఈయన అంత పేరు వస్తుంది అని అనుకుంటే ఇక అది ఇంకా మంచిది. ఇక డి శ్రీనివాస్ గారి కన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు 100 రెట్లు చాలా పవర్ఫుల్ నాయకుడు అంతే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారపరంగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త డి శ్రీనివాస్ గారి కన్నా మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎక్కువ రాజకీయ విజ్ఞత చూపుతున్నారు. ఆయన అంకిత భావము, ఆయన విజ్ఞత చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను చిల్లరగా మాట్లాడతా, నేను తాగబోతు మాట్లాడతా, నేను తిరిగిపోతూ మాట్లాడతా. అరే బాబు, నువ్వు మొన్న ఎంపీగా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయినావు. నిజామాబాద్ పార్లమెంట్లో కోరుట్ల అసెంబ్లీల నుంచి నువ్వు పోటీ చేస్తే నువ్వు ఓడిపోయినవు, అదృష్టం మళ్ళీ ఎంపీ గెలిచినవు. అది మాట్లాడు, అది నీ స్థాయి. నువ్వు గాలికి గెలిచిన గత్తర్ నా కొడుకువి, నువ్వే మాట్లాడతావు. మై డియర్ అరవింద్, నువ్వు స్మాల్ కిడ్డు, నువ్వు మా బొచ్చుతో సమానం. ఫస్ట్ పాయింట్ చెప్తుంటే మా బొచ్చు తీసి వాడేసాం ఇట్లా. ఆ స్థాయి నీది. నవ్వుతేమో పందిలాగా ఉంటాడు, నవ్వకపోతే గాడిదలాగా ఉంటాడు వీడు. ఇక వీడు మా గురించి మాట్లాడుతూ ఉండు. అంటే చిన్న సీఎం అంటూ సీఎంపై కూడా విమర్శలు చేశారు, ఎట్లా చూడవచ్చు? ఇక్కడ ఏమన్నా బ్రోకర్ ఇడు, ఇలాంటి బ్రోకర్ గాన్లు, ఇలాంటి లోఫర్ గాన్లు, ఇలాంటి డాఫర్ గాన్లు, తాగుబోతు, తిరిగిపోతు, ఎన్ని తిట్టి తక్కువనే ఎన్ని. వీడు ఎక్కువ పబ్బులు ఉంటాడు. పబ్బులల్లో నువ్వు ఫోన్ చేయి, వీని లొకేషన్లు ఎక్కువ పబ్బులల్లో, బారాలు ఉంటాయి. వీడు బాటిల్ లేకుండా బయటకు వెళ్ళాడు. బాటిల్స్ లేకుండా 1 కార్లో చెక్ చేస్తే 10 బాటిల్ వెళ్తాయి తాగుబోతు బాడు. ఇలాంటి తాగుబోతున్న మాట మనం లెక్కేస్తామా? కానీ చెప్తున్నాం, నీ వీపులు చీపులతో విరుగుతాయి. మా మహిళా కాంగ్రెస్ నాయకులతోనే విరిగబడిస్తాం. మేము అవసరం లేదు దానికి. మేము వస్తే వేరే సినిమా కాడికి మేము వస్తే నీ సినిమా వేరే అయిపోతుంది, అంతకు మించి అయిపోతుంది. అంతేనా మీకు? అలాంటి వ్యవస్థ రాకుండా చూసుకో. రాజకీయ ఎంపీలు ఉన్న అందరూ మేము కాంగ్రెస్ పార్టీలో అధికారం చూస్తాం, ప్రతిపాదన చూస్తాం, అన్ని చూస్తాం. అధికారం వ్యవస్థ కాదు. కానీ అధికారం ముందుగా కేంద్రం ఉండగా మాట్లాడితే మేము అధికారంలో ఉన్నాం, మేము కూడా పొంగి బాగా చేస్తాం. అంటే బీసీలు అంటే చిన్నచూపు అంటారా? బీసీ నాయకత్వం పైన మాట్లాడండి. ఈ బీసీ కాదు ఫస్ట్ పాయింట్. వాడు బీసీ అంటే కొడతాయిపోండి. ఇలాంటి బొచ్చుగాన్లు ఉండడం వల్లనే కొంచెం నాయకత్వం పైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. అరవింద్ లాంటి అవులగాడు, ఒక బేకార్ గాడు ఎంత మాట్లాడినా వణుకుతామని తక్కువనే. మనం ఒక లోఫర్ కానీ గాలికి వదిలేసేయాలి. కానీ మా మీద వస్తే గాలి కంప వస్తే మనం కాల్ చేస్తామని గాలి కంపని అంటపెట్టేస్తాం. ఫైనల్గా ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు అరవింద్? నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. నోరు మంచి ఉంటే ఊరు బాగుంటుంది, నువ్వు బాగుంటావు. రాజకీయంలో విమర్శలు, సద్విమర్శలు, సూచనలు ఉంటాయి. కానీ వ్యక్తిపైన, వ్యక్తిగత జీవితాలపైన, రాజకీయ వ్యవస్థ పైన మాట్లాడితే మేము అంతకు మించి మాట్లాడతాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి అరవింద్ని బీజేపీ ప్రభుత్వం, అటువైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంపీ సీట్ ఇచ్చి మరీ గెలిపించిందని తన స్థాయి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ మాట్లాడే స్థాయి కాదని, ఇకపై కూడా ఇటువంటి విమర్శలు చేస్తే ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మరీ మాట్లాడాలని అయితే మాత్రం ఫిషర్మెన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఎంపీ ధర్మపురి అరవింద్కు సూచించారు. కెమెరామెన్ శ్రీకాంత్తో దేవా, వార్త, హైదరాబాద్.